హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాయలసీమ కుర్రోన్ని. సో ఈరోజు మీకు ఒక సోలార్ జాబ్ గురించి, తర్వాత శాలరీ గురించి, తర్వాత ఏమేం జాబ్స్ ఉంటాయి, ఎలా రావాలి, తర్వాత ఎన్ని గంటలు పనిచేయాలి, రూము, ఫుడ్, శాలరీ, A to Z మొత్తం చెప్తాను. సో ఎందుకు అంటే ఒక చిన్న వీడియో చూపిస్తా చూడండి. దాదాపు మన షార్ట్ వీడియో అనమాట. ఎంతమంది చూశారంటే ఆ షార్ట్ వీడియోని దాదాపు 46 లక్షల మంది చూశారనమాట. సో 46 లక్షల మంది చూశారు. 5,500 మంది న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో వాటి కింద చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చాయి. నేను ఆల్మోస్ట్ అన్నిటికీ రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. సో కొన్ని ఏమన్నా మిస్ అయినవి, కొంచెం లాంగ్గా ఉండేవి ఇవ్వలేకపోయినాను అనమాట. సో అవన్నీ ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు జాబ్స్ ఏముంటాయంటే, సో ఫస్ట్ వచ్చేసి ఫోర్ క్లిప్ ఆపరేటర్ అండి. సో మనం వచ్చింది ఫోర్ క్లిప్ ఆపరేటర్ కాబట్టి అది మెయిన్ అనుకోండి. అవి ఎక్కువ ఉంటాయంటే ఏమి ఉండవు, దాంతో ఒక 1% కూడా ఉండదు ఉన్న వాటిలలో. సో నెక్స్ట్ వచ్చేసి ఫిట్టర్ అనమాట. సో ఫిట్టరు తర్వాత ఇవి మామూలుగా వర్షాలు అలా వచ్చాయనుకోండి, గుంతలు తీసేది ఉంటుంది అనమాట. సో అదొక టీము, ఎన్ని టీములు అనుకోండి. ఫోర్ క్లిప్ ఆపరేటర్లు అంతా ఒక టీం అనుకోండి, ఫిట్ చేసే వాళ్ళంతా ఒక టీం అనుకోండి, కింద గుంతలు కొట్టే వాళ్ళు అంటే కింద లోపల భాగం ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని కట్ చేయాలంటే కనుక లెవెల్ రాదనమాట. సో దాన్ని గుంత కొట్టేసే చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి పెయింటర్లు అనమాట. సో పెయింట్దే ఎక్కువ మంది వైరల్ అయిన వీడియో కూడా పెయింట్ది అనమాట. సో ఇవి ఉంటాయి. తర్వాత మొత్తం ఇదంతా అయిపోయినాక ఫిట్ చేయాలన్నమాట. మొత్తం పైన పైపులు ఉంటాయన్నమాట. ఆ పైపులను సెట్ చేసే ఒక టీము. ఇంతవరకే మా కంపెనీ చేసిందనమాట. దానిపైన ప్యానల్ పెట్టాలా, ప్యానల్ కూడా వేరే వాళ్ళు చేస్తారనమాట. మామూలుగా మా కంపెనీ తీసుకోలేదు. దాని తర్వాత వైరింగ్ కనెక్షన్ అనమాట. వైరింగ్ కనెక్షన్ వచ్చేసి మా కంపెనీ తీసుకుందనమాట. సో ఇవి మొత్తం కేటగిరీలు. మొత్తం ఇవన్నీ కేటగిరీస్ అన్నీ చెప్పాను కదా. సో ఈ కేటగిరీస్కి వచ్చేసి ప్రతి దానికి కూడా 1200 అండి శాలరీ. 1200 యూరోలు మనకి శాలరీ అనమాట. దీనికి అదనంగా ఫుడ్ అలవెన్స్ ఉంటుందన్నమాట. ఫుడ్ అలవెన్స్ వచ్చేసి 6.50 అనమాట. అంటే 6.5 యూరోస్ వచ్చేసి మనకు ఫుడ్ అలవెన్స్ ఉంటుందన్నమాట. అంటే మన డే వర్క్కి వస్తే అది ఇస్తారు. ఒకవేళ లీవ్ అనుకోండి అది కౌంటింగ్లోకి రాదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రూమ్ వచ్చేసి మనకు ఫ్రీగా ఉంటుందన్నమాట. ఫ్రీ అకామిడేషను, దానికి ఏం రూపాయి కూడా ఖర్చు చేయరు అనమాట. సో ఇది కాకోకుండా మనం ఎక్స్ట్రా పని చేసినాం అనుకోండి, ఎక్స్ట్రా పని చేస్తే కనుక ఓవర్ టైం కింద మామూలుగా శాలరీ వచ్చేసి రూపాయి అనుకుంటే, ఈ ఓవర్ టైం వచ్చేసి మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను 1.2, 1.5 అలా ఉంటుందన్నమాట. సో ఓవర్ టైం వచ్చేసి సో శనివారం చేసినది తర్వాత రోజు మేము వచ్చేసి ఒక 8 అవర్సే కాకుండా 9, 10, 11, 12 అవర్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ గంటలు 8 అవర్స్ తర్వాత చేసిన గంటలన్నీ ఓవర్ టైం కింద వెళ్తాయి అన్నమాట. సో ఇది అనమాట శాలరీ వచ్చేసి. తర్వాత మనకు ట్యాక్స్ కూడా పోర్చుగల్లో పే చేస్తారనమాట. సో ఓకేనా, పోర్చుగల్లో ట్యాక్స్ పే చేస్తారు. శాలరీ పోర్చుగల్ బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది, చేతికి ఏమి ఇవ్వరు అనమాట. లీగల్ కాబట్టి పనిచేసేది చేతికి ఏమి ఇవ్వరు, అకౌంట్లోనే వేస్తారు. తర్వాత మీరు వీడికి ఎలా రావాలి అంటే చాలామంది అడిగారు. సో ఇదేంటంటే పోర్చుగల్ నుంచి వాళ్ళని మాత్రమే తీసుకున్నారనమాట. ఎందుకంటే అవకాశం ఉంది కాబట్టి. పోర్చుగల్లో ఉన్న వాళ్ళకి అక్కడ ట్యాక్స్ పే చేస్తారు, తర్వాత ఇక్కడ స్పెయిన్లో కూడా ట్యాక్స్ పే చేస్తారు. సో వాళ్ళకి 2 విధాల అవకాశం ఉంది కాబట్టి దాదాపుగా మేము వచ్చిన వాళ్ళందరం కూడా పోర్చుగల్ నుంచి వచ్చిన వాళ్ళమే. డైరెక్ట్ ఇండియా నుంచి ఎవరు రాలేదన్నమాట. సో మీరు ఎలా రావాలి అని చాలామంది అడుగుతున్నారు. సో మీరు మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయన్నమాట. జాబుల గురించి, తర్వాత జాబ్ ఎలా చేయాలనేది, తర్వాత మీకు తెలుసో తెలదో మన ఛానల్లో నేను చేసినట్టు లైవ్ నాకు తెలిసి ఏ క్రియేటరు ఏ యూట్యూబర్ కూడా చేసిండ్రు అనమాట. ఒక్కొక్క రోజు 5-6 గంటలు 7-8 గంటలు కూడా కూర్చునే రోజులు ఉన్నాయన్నమాట. అందుకని అంటే లైవ్ అంటే ఏదో నేను చెప్పడం కాదు, మన సబ్స్క్రైబర్స్ని తీసుకొని వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, సో అన్నీ మొత్తం A to Z చెప్పడం జరిగిందనమాట. సో అవన్నీ మీరు వింటే మీకేంటి లాభం అంటే వాళ్ళకి రాని డౌట్ మీకు వస్తుంది, మీకు వచ్చిన డౌట్ వాళ్ళకి వచ్చి ఉంటుంది. కాబట్టి దానికి సమాధానం నేను చెప్పింటాను కాబట్టి మీకు అక్కడ ఆన్సర్ ఈజీగా దొరుకుతుందన్నమాట. మీరు ఆ వీడియోస్ చూడకోకుండా చిన్న కామెంట్లో ఇంత పెద్ద క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే టైం ఉండదండి. సో ఐ హోప్
ఈ వీడియో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. సో ఇంకా ఇవే కాదండి, ఇంకా చాలా అంటే చాలా మన ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తాయి. సో ఈ విధంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్తో పాటు. సో ఇంకోటి ఏంటంటే కొంతమంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు అనమాట. సో మాకు హెల్ప్ చేయలేదు, మాకు సంపాదన నువ్వే సంపాదించుకుంటే. నేనేం సంపాదన నీకు యూట్యూబ్లోకి రాలేదండి, ఓకేనా? ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నా వల్ల మీకు ఏదైనా ఉపయోగపడితే అదే నాకు 10,000, ఓకేనా? అంతకు మించిన వేరే ఏం లేదు. తర్వాత మనం పెట్టిన ఖర్చు, యూట్యూబ్లో పెట్టిన ఖర్చుకి ఏ ఇంట్రెస్ట్తో కూడా రాదులేండి, అది వేరే విషయము. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా ఎందుకు వీడియోస్ డిలే అవుతున్నాయంటే మనము డిపెండ్ మీద ట్రై చేస్తున్నాం అనమాట. అంటే మా వైఫ్ని ఇక్కడ పిలుచుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఆ పనిలో కొంచెము వీడియోస్ అనేది డిలే అవుతున్నాయి అన్నమాట. సో అర్థం చేసుకోండి. సో మ్యాక్సిమం అంతా ఇంప్రెషన్ చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మిస్ అయ్యి ఉంటే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేస్తారని ఆశిస్తూ, మీరే ఆల్సిమ్మ కుర్రోడు. జై హింద్.